కొత్త అమావాస్య సందర్భంగా విశాఖ జిల్లా గాజువాకలోని నూకాంబిక ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. గాజువాక 73వ వార్డు చిన్న నడుపూరు గ్రామంలో నూకాంబిక ఆలయంలో అమ్మవారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. అనకాపల్లి నూకాంబిక జాతర మాదిరిగా ఏటా ఇక్కడ కూడా జాతరలో వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అని ఆలయ చైర్మన్ ఇందుల ఈశ్వరరావు తెలిపారు. గ్రామాల్లో గట్టాల ఊరేగింపు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, అమ్మవారి దర్శనానికి వచ్చే మహిళలు పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్న నడుపూరు, గాంధీనగర్, వుడా కాలనీ, చిన్నగంటియాడ ప్రాంతాల భక్తులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. నూకాంబిక అమ్మవారు మరి పండుగలు 17 ఈ నెల 17వ తారీఖు, 18, 19 3 రోజులు కూడా అతి వైభవంగా జరుగుతున్నాయి. అలాగే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కూడా డ్యాన్స్, గరిడెడు, తప్పిడిగుళ్ళు అనేక కార్యక్రమాలు జాతరగా మహోత్సవం జరిగింది. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచి కూడా అమ్మవారు దర్శనం, అభిషేకం అయిన తర్వాత, పాలాభిషేకం అయిన తర్వాత దర్శనాలు స్టార్ట్ చేశాము. విపరీత భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే మా గ్రామంలో మరి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా ఊరేగింపు ఉంది. అలాగే అమ్మవారికి పత్యాలు శ్రీ మన చిన్నడపూరిలో ఉన్న రామాలయం దగ్గర నుంచి పత్యాలు తీసుకొస్తాం. అమ్మవారి దగ్గర ఊరేగింపు జరిగిన తర్వాత గర్భగుడిలో అమ్మవారి పత్యాలు చూసిన తర్వాత వనువు దగ్గర తీసుకెళ్లి వనువులో ఆ పత్యాలు ఉంచడం జరుగుతున్నది. అలాగే ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే విపరీత జనాలు వచ్చి అలాగే విపరీతమైన ప్రసాదాలు కూడా ఇచ్చరంగా తీసుకొని భక్తులు వెళ్తున్నారు. అలాగే చాలా ఆనందంగా ఉంది. మరి ఇంతమంది కూడా తెల్లవారు 5 గంటల నుంచి కూడా ఇంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం మా గ్రామం తరపు నుంచి వాళ్ళకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక తెలియజేస్తున్నాం. రేపు కూడా విపరీతమైన భక్తులు వస్తారు. అలాగే 3 రోజులు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా గతం 46 సంవత్సరాల నుంచి ఇదే మాదిరిగా చెన్నాడిపూర్ గ్రామంలో ఉన్న అమ్మవారిని పూజించుకుంటున్నాం. అలాగే అంతా కొనసాగుతుంది. మరి ఈ కార్యక్రమం ఇంతమంది విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అంగరంగ వైభవంగా 17వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఏదైతే మనము అనకాపల్లి నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగగా మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో దానికి తగ్గట్టుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా, భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా అద్భుతంగా మేము ఏర్పాట్లు చేశాము. గత సంవత్సరంతో పోలిస్తే ఒక 5,000 మంది ఎక్స్ట్రా వస్తారని చెప్పేసి దానికి తగ్గట్టు ఏర్పాటు కూడా మేము చేశాము. అలాగే మన అనకాపల్లి నూకానమ్మ టెంపుల్ దగ్గరికి ఈ భక్తులు తాకిడిని దృష్టిలో ఉంచుకొని కూడా చాలా మంది డైవర్ట్ అవుతున్నారు. సో దానికి తగ్గట్టు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అయితే గౌరవనీయులు శాసనసభ్యులు మాకు ఆర్థికంగా కూడా అమ్మవారి ఒనుము పక్కన ఏదో ఒక ఇచ్చి దానికి ఆర్థికంగా తోడ్పాటు చేస్తారని కూడా మాట ఇచ్చారు. దాని ప్రకారంగా మాకు ఈ ఆర్థికంగా ఇంకా బలపరిస్తే ఇంకా అమ్మవారికి ఇంకా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారి భక్తులను ఇంకా ఈ సంవత్సరం లాగే నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంకా పెంచి అమ్మవారికి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే నిన్న అయితే మాత్రం సుమారు 2 లక్షల రూపాయలతో డాన్స్ బేబీ డాన్స్, చలాకీ చంటి గారు, అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా వచ్చి సుమారు 2 లక్షల రూపాయలతో నిన్న కార్యక్రమం జరిగింది. ఈరోజు కూడా అమ్మవారి కొత్త అమావాస్య మహోత్సవ ఉత్సవ కార్యక్రమంలో రాత్రి పట్టాపోత్తో అమ్మవారి ఉత్సవ కార్యక్రమం ముగిస్తాం. రేపు ఉగాది పర్వనామ సంవత్సరం సందర్భంగా ఉగాది మహోత్సవాలు కూడా జరుగుతాయి. మాకు ఈ అవకాశం కల్పించిన చైర్మన్ ఇందుల ఈశ్వరరావు గారికి, కోశాధికారి రాంబాబు గారికి, అలాగే మా నూకాంబిక